హలో గాయస్, నా పేరు అశోక్ కుమార్ రెడ్డి. నేను ఇప్పుడు మంగళూరు నుంచి కాసర్గోడ్కి ట్రైన్ జర్నీ చేయబోతున్నాను. ఇప్పుడు నేను 2 years సిట్టింగ్లో ఉన్నా. నేను తీసుకుంది జనరల్ టికెట్. ట్రైన్ త్వరగా బయలుదేరుతా ఉంటే 2 years సిట్టింగ్లో కూర్చునేసినాను. నెక్స్ట్ స్టేషన్కి దిగబోతాను. ఇదిగోండి, ఇదే మంగళూరు స్టేషన్, మంగళూరు సెంట్రల్. ఇది ఇక్కడ 2 స్టేషన్లు ఉంటాయి, మంగళూరు సెంట్రల్, మంగళూరు జంక్షన్. ఇప్పుడు నేను మంగళూరు సెంట్రల్ నుంచి వెళ్తున్నాను. ఇక్కడైతే వర్షం పడింది, ఇప్పుడేను చల్లగా ఉంది. నైట్ అయితే మంగళూరు స్టే చేసినా కానీ ఎండ ఉండ. ఇప్పుడు మటుకు మారిపోయింది వాతావరణము, వర్షం పడుతుంది, కూల్గా కూడా ఉంది. నేను తీసుకున్న రూమ్ వచ్చేసి 1500 పడింది. ఏసీ రూమేను, కాకపోతే చిన్నది. మంగళూరు స్టేషన్ నుంచి దాటుతానే వ్యూస్ అయితే అద్భుతంగా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఒక నది రాబోతోంది. ఆ నది పేరు వచ్చేసి నేత్రావతి నది. వెయిట్ చేయండి, వస్తుంది. అదిగోండి, వచ్చేసింది నేత్రావతి నది. ఇక్కడ 2 రైల్ బ్రిడ్జ్లు ఉన్నాయి. ఇప్పుడు నేను ఉండే చోట రైల్ బ్రిడ్జ్ ఒకటి, ఆ పక్కన ఇంకో రైల్ బ్రిడ్జ్. బస్సులు లారీలు పోయే బ్రిడ్జ్ లేదా అంటే ఉంది, ఆ పక్కన ఉంది. ఫస్ట్ ఈ సైడ్ లొకేషన్ చూడండి, నెక్స్ట్ ఆ సైడ్కి పోతాను. ఓకే, ఈ నేత్రావతి నది వచ్చేసి ధర్మస్థలం నుండి ప్రవహిస్తుంది. ధర్మస్థలం రూట్ నుండి మళ్ళీ చిక్కమంగళూరుకి, చిక్కమంగళూరు నుంచి మళ్ళీ మంగళూరుకి, మంగళూరు నుంచి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నది చాలా పొడవు ఉంది. అంతేకాకుండా బ్రిడ్జ్ కూడా చాలా పొడవు ఉంది. దాదాపు 1 kilometer పైన ఉంటుంది నా అంచనా ప్రకారము. ఇక్కడ ఇంకో వైపు చూపిస్తాను చూడండి. ఇప్పుడు అదేనండి బ్రిడ్జ్. బస్సులు, లారీలు, కార్లు పోయే బ్రిడ్జ్ అదే. ఇలా ఉన్నాయి లొకేషన్స్, నచ్చాయనుకుంటాను. ఇలాంటి బ్రిడ్జ్ నేను విజయవాడ చూశాను, అది గోదావరి నది, ఇదేమో నేత్రావతి నది. ఇప్పుడే టీసీ మేడం వచ్చింది. జనరల్ టికెట్ తీసుకొని మీరు ఎందుకు రిజర్వేషన్ టికెట్ వెహికల్ ఎక్కినారని అడిగింది. లేదు మేడం, త్వరగా ట్రైన్కి వెళ్తాను, ఎక్కేసినాము, అందుకే నెక్స్ట్ స్టేషన్కి వెళ్తానని చెప్పేశాను. మారుతానని చెప్పేశాను. ఏం అవసరం లేదు, జస్ట్ 60 రూపాయలు కట్టండి, సీట్ దండిగా ఉన్నాయి, ఇక్కడ కూర్చోవచ్చు బాగా కంఫర్ట్గానే. సీట్లు ఉన్నా లేకపోయినా పర్లేదు మేడం, నేను వెళ్తాను, జస్ట్ ½ hour కదా జర్నీను, వెళ్ళిపోతాను చెప్పేశాను. మీ ఇష్టం అనింది. నేను వెళ్ళబోయే ట్రైన్ వచ్చేసి చెన్నై ఎగ్మోర్ ఎక్స్ప్రెస్. దీని టికెట్ కాస్ట్ 40 rupees. ఇది మంగళూరు నుంచి చెన్నై వరకు వెళ్తుంది. మధ్యలో 3 స్టేట్స్ దాడుతుంది. ఒకటి కర్ణాటక, తర్వాత కేరళ, తర్వాత చెన్నై. ఫస్ట్ కర్ణాటక నుంచి స్టార్ట్ అవుతుంది. మనం మంగళూరు నుంచి కాసరగోడ్ వచ్చేసరికి 4 స్టేషన్లు దాటాలి. పేర్లు వచ్చేసి మంగళూరు, మంజేశ్వర్, కుంబ్లే ఆర్ కుంబ్లా, కాసరగోడ్. ఇప్పుడు నేను స్టేషన్లో ఉండేది మంజేశ్వర్. నేను సెకండ్ సిట్టింగ్ నుంచి జనరల్ సిట్టింగ్లోకి వచ్చేసాను. జనరల్ సిట్టింగ్ వచ్చిన తర్వాత మేడం చెప్పినట్టు సీట్లు లేవు, చాలా రష్ ఉన్నారు. నేను నిలబడుకొని వీడియో తీస్తున్నా. కంఫర్ట్గా నిలబడుకొని కంఫర్ట్గా ఉంది, నా పక్కన ఎవరు లేరు, బాగా తీస్తున్నా. ఇదే మంజేశ్వర్. బాయ్ బాయ్ మంజేశ్వర్. మంజేశ్వర్ అనేది కేరళ రాష్ట్రం. ఇప్పుడు మనం కేరళలో ఉన్నాం. ఈ మంజేశ్వర్ నుంచి మనకి నదులు, తర్వాత కొబ్బరి చెట్లు, సముద్రాలు వస్తాయి. ఇప్పుడే వచ్చిన నది దాటుకొని పోతున్నాము.
ఇప్పుడు చూడండి ట్రైన్ పట్టాలు అది అప్పుడు కిందికి ఉంది, ఇప్పుడు నేను పైకి ఉన్నాను. మరో 5 నిమిషాల్లో అది పైకి వస్తుంది, నేను కిందికి పోతాను. ఈ ట్రైన్ పట్టాలు బాగా పెట్టారండి ఇక్కడ. మంజేశ్వర్లో చూసిన ప్రదేశాలు వచ్చేసి ఇక్కడ ఉప్పాల్ నది ఉంటుంది, తర్వాత ఉప్పాల బీచ్ కూడా ఉంటుంది. మీకు మంజేశ్వర్ అంటే తెలుసు కదా, లాస్ట్లో ఈశ్వర్ వస్తుంది. ఇక్కడ టెంపుల్ ఫేమస్. ఇప్పుడు చూడండి పట్టాలు పైకి వచ్చినాయి, ఇప్పుడు నేను కిందికి వచ్చాను. ఇదిగోండి ఇప్పుడు నేను కిందికి వచ్చాను, ఆ పట్టాలు పైకి పోయినాయి. బాగానే కట్టినారు, సూపర్తో ఉంది. నెక్స్ట్ రాబోయే ట్రైన్ స్టేషన్ వచ్చేసి కుంబ్లా. ఇప్పుడే ఉప్పాల్ జంక్షన్ నుంచి బయలుదేరుతున్నాం. ఇది ఒక చిన్న స్టేషన్, ఎక్కడ ఆపరు, నిదానం వెళ్తుంది ఇక్కడ నుంచి. పక్కనే నది ఉంది, ఫిష్లో పడుతున్నారు. ఇప్పుడు ఉప్పాల్ నది వస్తుంది. ఇదే బ్రిడ్జ్, ఉప్పాల బ్రిడ్జ్. అక్కడ బోటింగ్ అతను కూడా ఉప్పాల నదిలోనే ఉండేది. ఉప్పాల నది వచ్చేసి కర్ణాటక, కేరళ రెండు మిక్స్ అయ్యి సంగమించి ఉంటాయి. ఏమైనా కానీ రూట్ అద్భుతం. ఒకవేళ మిస్ అయ్యి ఉంటే మధ్యలోనే సుల్యా నుంచి కాసరగోడికి వెళ్ళిపోయి ఉంటే ఇట్లా ట్రైన్ జర్నీ మిస్ అయ్యేవాడిని. నేను ఎప్పటి నుంచో ట్రైన్ జర్నీ చేయాలనుకున్నా కాబట్టి ట్రైన్ జర్నీ చేసేసాను. ట్రైన్ అయితే స్పీడ్ కుమ్మేస్తుంది, మామూలు స్పీడ్ కాదు. ఇది ఎక్స్ప్రెస్ ట్రైన్ కాబట్టి కుమ్మేస్తుంది. ఇది కొబ్బరి చెట్ల మధ్య ఇల్లులు ఉన్నాయి. కొబ్బరి చెట్టు ఆ పక్కన కూడా నది కూడా ఉంది. ఏమో ఇక్కడ ఇల్లు కట్టుకోవడం చాలా బాగుంది. వచ్చేసా మనము కుంబ్లాకి దగ్గరలో ఉన్నాము. ట్రైన్ అయితే స్లో అవుతుంది. ఇక్కడ కుంబ్లా కూడా చూడడం బాగుందండి. సేమ్ ఇప్పుడు ఉప్పాల నది, ఉప్పాల బీచ్ ఉన్నట్టు ఇక్కడ కూడా కుంబ్లా రివర్, కుంబ్లా బీచ్ కూడా ఉంది. ఆ నది కూడా చూపిస్తాను నెక్స్ట్. ఇంకా బయలుదేరుతున్నాం కుంబ్లా నుంచి. బాయ్ బాయ్ కుంబ్లా. కానీ ఇక్కడ మటుకు దిగి ఇవన్నీ చూడను. ఆల్రెడీ చాలా సముద్రాలు చూశాను, చాలా నదులు చూశాను, బోటింగ్ కూడా చేశాను. ఒకవేళ చూడాలనుకుంటే నా ఛానల్లో చూడండి, కేరళ సైడ్ బోటింగ్ చేసిండేది భలే ఉంటుంది. ఇదే కుంబ్లా రివరు. మీకు ఇప్పుడు 4 నదులు చూపించాను. మంగళూరు నుంచి కాసరగోడికి 45 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది. మనకి మంగళూరులో 2 నదులు ఉంటాయి. ఒకటి నేత్రావతి నది, ఇంకోటి ఉల్లాల్ నది. మంజేశ్వర్ నుంచి మనకి కేరళ సైడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి 2 నదులు వస్తాయి మళ్ళాను. ఉప్పాల్ నది, నెక్స్ట్ వచ్చేసి కుంబ్లా నది. 4 నదులు చూస్తాం మనం ఇప్పుడు. ఇదే కాసరగోడ్ స్టేషన్. నేను ఇక్కడ దిగిపోతున్నాను. ఇక్కడ దిగిపోయి బెకాల్ ఫోర్ట్ చూపిస్తున్నాను. అదైతే ప్లేస్ సూపర్గా ఉంటుంది. మీ ముంబై సినిమాలో చూసినారు కదా, ఉరికే చిలక పాట, అదే ఆ సాంగ్ అక్కడే తీసినారు. ఇది కాసరగోడ్ స్టేషన్ పైన వ్యూస్ ఉండేది, సూపర్గా ఉంది. ఇది కూడా నెక్స్ట్ వీడియోకి రెడీగా ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి వీడియోస్ వస్తాయి.